ఈ వేసవి కాలంలో హెడేక్, గిడినెస్, వీక్‌నెస్ లాగా అనిపిస్తున్నాయా? దట్ క్యాన్ బి సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డీహైడ్రేషన్? టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన ఎక్కువ మోతాదులో స్వెట్ రావడం అండ్ రిక్వైర్డ్ క్వాంటిటీస్‌లో వాటర్ తాగకపోవడం. అంటే మనకి ఎంతైతే స్వెట్ ఎంతుందో దానికన్నా ఎక్కువ మోతాదులో నీళ్ళు తాగకపోయినప్పుడు డీహైడ్రేట్ అవుతాం. ఎట్ ద సేమ్ టైమ్ స్వెట్‌లో మనకి ఎలక్ట్రోలైట్ లాస్ అవ్వడం వలన మనకి మజిల్ క్రాంప్స్ కానివ్వండి, లేకపోతే బాడీ పెయిన్స్ లాంటివి వస్తుంది. వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ డీహైడ్రేషన్? ఫస్ట్ సైన్ ఈస్ ఎక్కువ దాహం వేయడం, లేదంటే ఎక్కువగా నోరు కానివ్వండి ఇవన్నీ డ్రై అయిపోవడం, మూత్రం తక్కువ రావడం, మూత్రం పచ్చగా రావడం అండ్ మజిల్ క్రాంప్స్ కానివ్వండి, బాడీ పెయిన్స్ కానివ్వండి రావడం. ద సేమ్ టైం గిడినెస్, వీక్నెస్ లాంటివి కూడా సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ డీహైడ్రేషన్. హూ ఆర్ ఎట్ హై రిస్క్ ఫర్ డీహైడ్రేషన్? ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఆర్ ఎల్స్ యంగ్ పీపుల్, అంటే చిన్న పిల్లలు కానివ్వండి, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానివ్వండి హై రిస్క్ అవుతారు. అవుట్డోర్ లో వర్క్ చేసే వాళ్ళు లేదంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా డీహైడ్రేషన్ రిస్క్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ కూడా ఆర్ అట్ హై రిస్క్ ఫర్ డీహైడ్రేషన్. వీళ్ళందరూ కూడా ఈ సమ్మర్ లో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకుంటారు. థ్యాంక్ యూ.